హాయ్ అండి, వెల్కమ్ టు పద్మావతి డిషెస్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే పిజ్జా చేశాను. నేను ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా చేశానో చూసేయండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే బౌల్ తీసుకుని అందులోకి 2 స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. కొంచెం పుల్లగా ఉండేది. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా కానీ తినే సోడా కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తర్వాత అందులోకి 1 కప్ వరకు గోధుమ పిండి వేసుకుని బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ వేయకుండానే ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని కలుపుతూ చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ రాసి ఒకసారి మళ్ళీ దాన్ని అలాగే మూత పెట్టి పక్కన పెట్టేసండి. బయట దొరికే పిజ్జా లేయర్స్ మంచివి కాదు కాబట్టి హెల్త్కి ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం. ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకోండి. మా పిల్లలు పెద్దగా ఆనియన్స్ తినరు కాబట్టి నేను చిన్న చిన్నవి తీసుకుని అందులోకి చిన్నగా కట్ చేస్తున్నాను. తినేటట్టు అయితే కొంచెం పెద్ద ఆనియన్స్ పెద్ద పెద్దగా కట్ చేసుకోండి. ఇంకా ఇందులోకి క్యాప్సికమ్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. పిల్లలకు అవన్నీ నచ్చవు కాబట్టి నేను ఇలా సింపుల్గా పన్నీర్తో చేస్తున్నాను. ఆనియన్స్ అలాగే టమాటా ఇంకా పన్నీర్ నేను ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన ఆనియన్స్ని ఇలా లేయర్స్గా తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే పన్నీర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటాను కూడా మీకు నచ్చినట్టుగా రౌండ్గా కానీ ఇలా స్ట్రైట్గా కానీ కట్ చేసుకోండి. ఇప్పుడైతే ముందే కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా, దాన్ని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలాగా చిన్న చిన్న చపాతీలు కింద చేసుకుని ఒకదాని మీద ఒకటి వేసి ఆయిల్ రాసి నేను 3 చపాతీలని కలిపి కొంచెం లావుగా వచ్చేటట్టు నేను ఇలా చపాతీలను చేసుకుంటున్నాను. కొంచెం మందంగా చేసుకోవాలి. మరీ ఉంటే పాపడ్స్లా అయిపోతే కొంచెం లావుగానే ఉండాలి. అలాగే దాని మీదకి ఇలా డాట్స్ పెట్టుకోవాలి. నేను ఎంత మందంగా చేశానో ఒకసారి చూసేయండి. ఇంకా కొంచెం మందంగా చేసినా ఏమీ పర్వాలేదు. అలాగే ఒకసారి చేసిన చపాతీని జస్ట్ ఒకసారి ఇలా 2 సెకండ్స్ వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను బటర్ అప్లై చేసుకున్నాను. ఆ ప్లేస్లో ఆయిల్ అయినా పర్వాలేదు, ఇంకా నెయ్యి అయినా పర్వాలేదు. తర్వాత పిజ్జా సాస్ కూడా అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత చీజ్ కూడా లైట్గా వేసుకున్నాను. రెడ్ చిల్లీస్ కూడా లైట్గా వేసుకున్నాను. తర్వాత పన్నీర్ని ఇలా సెట్ చేశాను. పన్నీర్ అండ్ టమాటా ఇంకా ఆనియన్ని సెట్ చేసుకుని మళ్ళీ రెడ్ చిల్లీ వేసుకుని పైన మళ్ళీ చీజ్ వేసుకున్నాను. చీజ్ వేసుకున్న తర్వాత ఇందాక దోసపెనం మీదే, ఓవెన్ లేని వాళ్ళు ఇలాగైనా పెట్టుకోవచ్చు. దోసపెనం మీదే నేను ప్లేట్ పెట్టాను కదా, ఆ ప్లేట్ని ఇలా పెట్టుకుని దాన్ని ఇలా క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ స్లోలోనే పెట్టి వదిలేసాయి. అంతే, పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ప్రాసెసింగ్ చాలా పెద్దగా అనిపించింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.